వీడు ఇంకా రాలేదేంటి? వచ్చేటం అలాగేం చేస్తావురా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అమ్మకి కోపం వచ్చినట్టుంది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళాడు? పించుతో బయటకెళ్ళానమ్మా. మొగుడు చూస్తానో ఇంటికి రాడు, కొడుకు చూస్తే ఇలా తిరుగుతున్నాడు. వీడు నాతో జీవితాంతోనే మాట్లాడొద్దు, మాట్లాడితే మర్యాద కొండదు. అమ్మకి ఏంటంటే నాకంటున్నాడు. చూపిస్తా నేనేంటో చూద్దాం. విఘ్నేష్, ఏంటి ఇట్లా? ఏమైంది? ఎందుకు? మరి ఎందుకు? తిట్టింది కదా, ఇక్కడ ఎందుకు వచ్చినావు? జీవితంలో మాట్లాడినందా? జీవితంలో మాట్లాడినంటే మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? అదేంటి అలా అంటున్నావు? అలా మాట్లాడకూడదు నానా. మరి పచ్చబుట్ట ఇంకెందుకు చూస్తున్నావు? ఎందుకు? అమ్మంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఇప్పుడు నాకు తెలుస్తుంది. అర్థం తిడుతున్నా, నీ మీద తనకు ప్రేమ ఉంది. జీవితంలో మాట్లాడను అనింది, అది ఒక జస్ట్ మాటే నానా. సరే డాడీ, ఇంకోసారి పెంచుతా. బయటికెళ్ళను. బయటికి వెళ్ళకపోయినా అమ్మ అలకని మనం తీర్చేద్దామా? సరే, మరి నీకు అమ్మ చేసిన కష్టం చెప్తాను విను. సరే డాడీ. అసలు అమ్మకి పిల్లలే పుట్టరన్నారు డాక్టర్స్. అప్పుడేమో ఏం చేసిందో తెలుసా? ఏంటి దేవుడా, నాకు అసలు పిల్లలే పుట్టినట్టున్నారు. అమ్మేమో పుట్టుతాడు అంట. ఏం చెయ్యాలి? నువ్వే చెప్పు దేవుడా. ఏడుస్తున్నావు? ఏమండి, నాకు పిల్లలు పుట్టినట్టున్నాడు. ఏమైతుందో భయం వేస్తుంది. వీడు నన్ను వదిలేస్తాడా? అదేమి చిన్ని, పిల్లలు పుట్టకపోతే ఏమవుతుంది? నాకు తోడు నువ్వు, నీకు తోడు నేను, చాలు కదా మనకి. నాకు పిల్లలు కావాలండి. పిల్లలు లేకపోతే నేను ఉండలేను. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కొన్నాను, పిల్లలు ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోకూడదు అని. ఇప్పుడు పిల్లలు పుట్టిపోతే ఎలా? ఈ బతుకు నాకెందుకు? చచ్చిపోవాలండి. అదేంటి, పిల్లలు కావాలనుకోవటం చచ్చిపోవడానికి సంబంధం ఏముంది? పిల్లలకి చావుకి సంబంధం లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకి ఏదో ఒక సమాధానం ఉంటుంది, కనిపెడదాం. మరి అనాథాశ్రమంలో పిల్లల్ని తెచ్చుకుందాం. ఏమండి, పిల్లలు పుట్టాల్సింది నాకు. వేరే వాళ్ళ పిల్లల్ని నాకు పంచుకోవాలని కోరిక లేదు. నాకు పుట్టాలి, నాకు మాత్రమే పుట్టాలి. ఒక తల్లిగా నాకు కోరికండి. ఈ సమాజం అనే మాటలకి సమాధానం చెప్పాలి. దేవుడే దారి, దేవుడే దిక్కు, దేవుడి పేరే బాధ. ఎంత డబ్బున్నా సుఖం లేదు. ఏంటి నాకు ఈ కర్మ? ఏంటి నేను కడుపుతో ఉన్నానండి. అవునా విఘ్నేష్, నిజంగానా? అయితే మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చేసేసి మమ్మీని అలకపోకూడదామా? నువ్వు వెళ్ళి గిఫ్ట్ పట్టరా, నేను ఈ లోపు లైటింగ్ వేసేసి మమ్మీ రూమ్ అంతా డెకరేషన్ చేస్తాను.
ఇది మొత్తం రూమ్ అంతా. ఇదేంటి చీర వచ్చింది? ఎవరి చీరబ్బా? కూర్చున్నా. హ్యాపీ అండర్స్టే. వావ్, ఇదంతా చేసి నువ్వేనా? అవునమ్మా, కేక్ కట్ చేతిరా. ஆராரிராரிரோ கெட்டுதம்மா, நீரினில் வந்தது என் நிஜமா, நான் கொண்ட காயங்கள் போகுதம்மா, நாடியும் மெல்லிசை ஆகுதம்மா, பிள்ளை வாசத்தில் ஆசைகள் தோரணம் சூடுதம்மா. అమ్మ అంటే 2 అక్షరాల పదం కాదు, జీవితాంతం పంచే ప్రేమ. ప్రతి తల్లి మన కోసం చచ్చి బతుకుతుంది. అలాంటి అమ్మ కొట్టిందనో తిట్టిందనో అమ్మ మీద అలగటం చాలా పెద్ద తప్పు. కాబట్టి మీ అమ్మని మీరే అర్థం చేసుకోండి. అందరికీ హ్యాపీ మదర్.